హాయ్, నా పేరు త్రినయని. సో, చాలామంది మా డ్యాడీని క్వెషన్స్ అడుగుతున్నారు గదా! నేను వాటికి ఆన్సర్ జేస్తా. సో, ఇప్పుడైతే మా డ్యాడీని పర్మిషన్ అడుగుదాం. అప్పా, నేను ఆహ్, అంటే నీకు చాలామంది క్వెషన్స్ అడుగుతారు గదా! సో, వాళ్ళకి నేను ఆన్సర్ జేయాలనుకుంటున్నా. ఎప్పుడు నువ్వే జేస్తావా? నేను జేయొద్దా? నాకు గూడా తెలుసు కొంచెం. ఓపెన్ చేశాను. jpalandy.com ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ క్లిక్ చేయి. సో మనకు ఒక యూజర్ నేమ్ ఉంది కదా, ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ చెప్పొద్దు. అక్కడ నాట్ రోబో ఉంది కదా, నాట్ రోబో సెలెక్ట్ చేయి. ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసావా? ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. 12,050 ఓబీసీ ఎన్సిఎల్ అంట, వాళ్ళకి సీట్ వస్తుందా లేదా చెప్పాలి మనం. ఓకేనా? సైన్ ఇన్ అను. చేశాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? ఓబీసీ ఎన్సిఎల్ లో 12,000 కి సిఎస్సి బ్రాంచ్ లో పాసిబిలిటీ ఉందా ఎన్ఐటీస్ లో అని క్వశ్చన్ చేశారు. ఓకేనా? ఓకే, సైన్ ఇన్ అన్నావా? ఇది సెలెక్ట్ చేయి. సైన్ ఇన్. సో సైన్ ఇన్ అన్న తర్వాత ఇది రావట్లే. వస్తుందప్పా. వచ్చింది. వచ్చిందా? సో సీట్ టైప్ అడుగుతుర్రు. సీట్ టైప్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాన్న? హోమ్, ర్యాంక్ క్యాలిక్యులేటర్, ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్ లిస్ట్, కాలేజ్ ఇన్ఫో, పేమెంట్ రిసిప్ట్, పాస్వర్డ్, లాగౌట్. వెబ్ ఆప్షన్స్ లిస్ట్, జేఈ మెయిన్స్. చేసావా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది అక్కడ? సీట్ టైప్ అంటే మరి వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఓబీసీ ఎన్సిఎల్ అంట. మరి అక్కడ ఏం ఓబీసీ ఎన్సిఎల్ ఇక్కడ క్లిక్ చేసి ఇది చెప్పు. ఓబీసీ ఎన్సిఎల్. నెక్స్ట్ ర్యాంక్ ఎంత వచ్చిందంట వీళ్ళకి? 12,050. కానీ నువ్వు 12,000 ఎంటర్ చేయి. ఎందుకు? తక్కువ ఎంటర్ చేద్దాం, చూద్దాం. నెక్స్ట్ చూస్ జెండర్. జెండర్ అంటే అబ్బాయి అంట. అబ్బాయి అంటే ఏం పెట్టాలి ఇక్కడ? న్యూట్రల్ పెట్టాలి. జెండర్ న్యూట్రల్. వీళ్ళకి ఆల్ బ్రాంచెస్ కావాలంట. ఆల్ అంటే ఇక్కడ ఏం చేయాలి? సెలెక్ట్ ఆల్ కొట్టాలి. నెక్స్ట్ ఇంకా బాటంకి వెళ్ళు. బాటంకి వెళ్తే ఇంకేమున్నాయి కింద? అక్కడ స్టేట్స్ ఉన్నాయి. సెలెక్ట్ ఆల్. ఇంకా బాటంకి వెళ్ళు. సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ బటన్. ఓకే, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది? వాళ్ళకి లిస్ట్ వస్తుంది. ఇక్కడ వస్తే చదువు. జేఈ సీట్ టైప్ ఓబీసీ ఎన్సిఎల్. ర్యాంక్ 12,000. జెండర్ న్యూట్రల్. ఓకే, రైట్. సో ఇప్పుడు వీళ్ళకి ఎక్కడెక్కడ సీట్ రావచ్చు? హర్యానాలో ఎన్ఐటి, కురుక్షేత్ర, సివిల్ ఇంజనీరింగ్. ఏ ఇయర్ లో వచ్చింది 12,000 కి? 2024. 23 లో 13,053. ఎన్ఐటి వరంగల్లో దేంట్లో వస్తుంది? బయోటెక్నాలజీ. కానీ వీళ్ళకు కంప్యూటర్ సైన్స్ లో గానే కావాలంట. కంప్యూటర్ సైన్స్ వచ్చినాయి, మరి ఇక్కడ లేవు కదా. ఇక్కడ వచ్చిందా? కంప్యూటర్ సైన్స్ లో వస్తుందా? దేంట్లో వస్తుంది? కేరళ IIIT లో. మరి ఇక్కడ బాటం పైకెళ్ళు. ఇక్కడ సర్చ్ బార్ ఉందా? పైకెళ్ళు. ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేయి. కంప్యూటర్. ఇప్పుడు కంప్యూటర్ లో ఎక్కడెక్కడ సీట్ రావచ్చు? కేరళ IIIT, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా. హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ దేంట్లో వస్తున్నాయి సీట్లన్నీ?
ట్రిపుల్ ఐటీ. ఎన్ఐటీలో వస్తాయా? రావు. ఒకసారి చెక్ చేయి. అక్కడ కంప్యూటర్ ఉంది కదా, అక్కడ స్పేస్ ఇచ్చేసి ఎన్ఐటి అని టైప్ చేయి. ఎన్ఐటి. ఎన్ఐటిలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కంప్యూటర్ లో? లేవు. మరి ఎన్ఐటిలో ఎక్కడెక్కడ రావచ్చు? ఎన్ఐటి అని టైప్ చేయి. ఇప్పుడు ఓన్లీ ఎన్ఐటి. ఎన్ఐటి. ఎన్ఐటిలో దేంట్లో వస్తుంది? సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్. చదువుకుంటూ మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ వచ్చినాయి, మళ్ళీ వస్తున్నాయి. అంటే డిఫరెంట్ ఎన్ఐటిలో సీట్ వస్తుందా? కానీ కంప్యూటర్ సైన్స్ లో వస్తుందా? రాదు. దేంట్లో వస్తుంది కంప్యూటర్ సైన్స్? ట్రిపుల్ ఐటీలో వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ అన్నయ్యకి ఏం చెప్తావు? ఎన్ఐటి కంప్యూటర్ సైన్స్ లో సీట్ వస్తుందని చెప్తావా? రాదు. వేరే దాంట్లో అయితే వస్తుందా? ఎలక్ట్రానిక్స్ లో సీట్ వస్తుందా చూస్తావా? వస్తుంది. ఇక్కడ ఏం చేస్తావు? మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఎన్ఐటి ఎలక్ట్రానిక్స్ అని టైప్ చేయి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లో ఈసీఈ వస్తుందా? ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దేంట్లో వస్తుంది? మణిపూర్. దేంట్లో? మణిపూర్. ఎన్ఐటి. నెక్స్ట్ సిక్కిం. ఎన్ఐటి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఎన్ఐటి. మేఘాలయ ఎన్ఐటి. నాగాలాండ్ ఎన్ఐటి. మిజోరాం ఎన్ఐటి. కంప్యూటర్ సైన్స్ వస్తుందా? ఏమొస్తుంది? ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. ఓకే రైట్. యానే ఆల్ ది బెస్ట్ చెప్దామా? రైట్. సెర్చ్ చేయడం వచ్చిందా? వచ్చింది. ఓకేనా? ఈజీయేనా? ఈజీయే. సో మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.